నా ఆనందం మీ యందు ఉండవలైననియు మీ ఆనందం పరిపూర్ణము కావలైననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను అని ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను మీరు ఆనందింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనం చేస్తున్నది ఇదేను. మన మనసులు మన హృదయాలు ఆనందంతో నింపబడి ఉన్నవి. మన ఈ ఆనందానికి మూలం ఆధారం ఆ ప్రభువే. ఆ ప్రభువునందే మనం ఆనందించటం అన్నది నిజమైన శాశ్వతమైనటువంటి ఆనందంగా ఉంటుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, మన కుటుంబ జీవితంలోనైతేనేమి, మన సంఘం, మన సమాజంలో ఎప్పుడైతే ప్రభువును మనలో కలిగి ఉంటామో, ప్రభు యందు మనము ఉంటామో, అప్పుడే అది నిజమైన ఆనందం, సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభువును కేంద్రంగా కలిగి ఉండటం అన్నది ఎంతైనా అవసరమై ఉన్నది. అదేవిధంగా పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు, మీరు చేసే ప్రతి కార్యమును లేక మీరు చెప్పేది ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరట చేయవలేను అని. ఆ అధ్యాయంలోనే పలుసార్లు కృతజ్ఞత గురించి ప్రజ్ఞాపిస్తూ ఉన్నాడు. మన హృదయంలో కృతజ్ఞత కలిగి ప్రార్థించమని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 అంశాలు, ఆనందము, కృతజ్ఞత అన్నది జూబిలీ అనే నాణ్యానికి 2 వైపులా ఉండవలసినవి. ఈనాడు మన హృదయం ఒకవైపు కృతజ్ఞతతో నిండి ఉంది, మరోవైపు ఆనందంతో సంతసిల్లుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఈ 2 కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. స్వర్గస్థులైనటువంటి పూర్వ హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు అరులప్ప గారు చెప్పేవారు, ఎ సాడ్ ప్రీస్ట్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రీస్ట్ అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఎ సాడ్ క్రిస్టియన్ ఈజ్ ఎ బ్యాడ్ క్రిస్టియన్, ఎ సాడ్ సిస్టర్ ఆల్సో ఈజ్ ఎ బ్యాడ్ సిస్టర్, ఎ సాడ్ బిషప్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ బిషప్. మనం నిజంగా ప్రభువునందు సంతసిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే మనకు దుఃఖానికి, బాధకు, విచారానికి చోటు లేదు. అదేవిధంగా మరో సూక్తి ఏమిటంటే, ఏ పర్సన్ వితౌట్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్ కెనాట్ బి ఎ క్రిస్టియన్. కాబట్టి కృతజ్ఞత లేని హృదయం క్రైస్తవుడుగా అనిపించుకోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు ఆనందం ఇటు కృతజ్ఞత యొక్క సమ్మేళనమే ఒక జూబిలీ పండుగ, వేడుక అన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మనలో ఈ యొక్క ఆనందం, ఈ కృతజ్ఞత ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ఉండాలి. శాశ్వతంగా ఉండటానికే మన తల్లి శ్రీసభ ఎప్పటికప్పుడు నూతనీకరించబడి నిత్యం నిరంతరం స్థిరంగా సుస్థిరంగా ఉండాలనే క్రమము తప్పకుండా తరచుగా ఇలాంటి జూబిలీ వేడుకలు జరుపుకోవటానికి మనకు పిలుపునిస్తుంది, ఆహ్వానిస్తుంది. ఈనాడు ఉదయం మొదలుకొని మన పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు, వక్తలు అందరూ కూడా చక్కగా ఈ అంశాలను గురించి మనకు బోధించి ఉన్నారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. నిరాశ చెందనటువంటి
నిరీక్షణను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి సహాయపడేది, దోహదపడేదే ఈ జూబిలీ, మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి జూబిలీ వేడుకలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు జయంతి 2025వ సంవత్సరపు జూబిలీ వేడుకలు అర్థవంతంగా ఆధ్యాత్మికంగా జరుపుకోవటానికి 3 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మనల్ని నడిపించి సంసిద్ధం చేసింది మన తల్లి శ్రీ సభ. 2023వ సంవత్సరంలో మనం అధ్యయనం చేశాం, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాం, మన శ్రీ సభ యొక్క అధికార బోధనలను చదివి ధ్యానించాం. వాటిని అవగాహన చేసుకొని మన జీవితాలకు, మన సంఘాలకు ఎలా అన్వయించుకోవాలని మనం ఆలోచన చేశాం. ఇక 2024వ సంవత్సరంలో అందుకు అవసరమైనటువంటి ప్రార్థనలో మనం గడిపి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథ బోధనల ప్రకారం, మన తల్లి శ్రీ సభ మనకు అందించినటువంటి బోధన ప్రకారం జీవించటానికి దేవుడు మనకు శక్తిని, బలాన్ని, వరాలను దయచేయాలని ప్రార్థనలో గడిపి ఉన్నాం. ఇక ఈ సంవత్సరం మనం వివిధ స్థాయిలలో, వివిధ రూపాలలో ఈ యొక్క ఆనందాన్ని, ఈ కృతజ్ఞతను వెలిబుస్తూ ఉన్నాం, జూబిలీగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనం ఆలకించిన పఠనాలైతేనేమి, పరిశుద్ధ గ్రంథమంతా, మన తల్లి శ్రీ సభ బోధనలు, మనకు వక్తలు ఇచ్చిన సందేశం, ఇవన్నిటి ద్వారా వీటన్నిటిలోనూ అంతర్లీనంగా ఒక జూబిలీకి సంబంధించిన 5 దశలు ఉన్నాయి. ఆ 5 దశలు ఏమిటంటే, మొదట సంతాపము. సంతాపం అంటే మనం చేసిన తప్పిదాల కోసం, పాపాల కోసం పశ్చాత్తాపడి దుఃఖంతో దేవుని క్షమాపణ వేడటం, ఒకరి నుండి ఒకరం కూడా క్షమాపణను కలిగి ఉండటం. ఆ విధంగా మనం దేవుని క్షమాపణను పొందిన తరువాత సమాధానం, సంతాపము. రెండవది సమాధానము, అంటే అటు దేవునితోనూ ఇటు మనము కూడా ఒకరితో ఒకరం సమాధానపడాలి. ఇక 3వ దశ వచ్చి సమర్పణం. మనల్ని మనం పునరంకితులం చేసుకోవాలి దేవునికి, శ్రీ సభకు మనల్ని మనం సమర్పించుకోవటం అన్నది ఈ యొక్క 3వ దశగా ఉంటూ ఉన్నది. ఇక 4వదిగా ఒక సంఘంగా జీవించాలి. ఈ విధంగా దేవునితో సమాధానపడి, మన పాపాలకు పశ్చాత్తాపడి, క్షమాపణ పొంది, దేవునితోనూ పొరుగు వారితోనూ సమాధానపడిన మనం అందరం కలిసి మనల్ని దేవునికి మళ్ళీ సమర్పించుకొని ఒక సంఘంగా మనం జీవించాలి. అటు తర్వాతే ఈ 4 దశలు ముగిసి నెరవేర్చిన తర్వాతనే సంబరాలు. 5వ దశ వచ్చి సంబరాలు, అంటే జూబిలీ వేడుకలను మనం ఒక సంబరంగా జరుపుకోవటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం సంఘం అన్న అంశాన్ని, దశను గురించే ప్రత్యేక విధంగా ధ్యానిస్తాం. ఎందుకంటే ఇదివరకే ఈ రోజంతా మనకు అన్ని విషయాలు కూడా చెప్పటం జరిగింది. వాటిని మనం మననం చేసుకుంటూ ధ్యానిస్తూ సంఘంగా ఉండటం ఏమిటి అన్న దాని గురించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, ఎక్కడ 2 లేక 3 నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉండెదను అని చెబుతూ ఉన్నాడు. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందు నా తండ్రి వారికి అది వసుకును అని ప్రభు నిశ్చయముగా వాగ్దానము చేసి ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఒక సంఘంగా ఉండటం, జీవించటంలో ఉన్న విలువ, ఒక సంఘంగా చేరి ప్రార్థించటం, ఆరాధించటంలో ఉన్నటువంటి ఫలితం ఏంటో మనకు అర్థమవుతుంది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువును నమ్మి విశ్వసించి ఆయనను అనుసరించి జీవించే వారిగా ఒక సంఘంగా జీవించాలన్నదే ప్రభు యొక్క సంకల్పమై ఉన్నది. ఈనాడు సువార్తను బోధించుటకు అనేకమైనటువంటి ప్రచార సాధనాలను మాధ్యమాలను మనం ఉపయోగిస్తున్నాము. మన ప్రాంతంలో కూడా మనం దివ్యవాణి అని కానీ, అమృతవాణి, భారత మిత్రం అంటూ అలాగే మరి ఎన్నో ప్రచార సాధనాలను ఉపయోగిస్తూ ఉన్నాం. ఈనాడు సోషల్ మీడియా మన ఫాదర్స్ అయితేనేమి, మఠవాసులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి ఎంతోమంది ఈ ప్రచార సాధనాలను వాడుతూ ఉన్నారు. మన యొక్క ఈ విజయవాడ మేత్రాస్ నుండి ఫాదర్ విజయ భావన చక్కగా ఈ యొక్క సోషల్ మీడియాను వినియోగిస్తూ సువార్త ప్రచారాన్ని చేస్తూ ఉంటాడు. అలాగే మన యొక్క బిడ్డ, మన యొక్క సంఘ సభ్యుడైనటువంటి మన సృజన్ సేగావ్ కూడా యూట్యూబర్గా ఎన్నో గొప్ప చక్కటి కార్యక్రమాలు అందచేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క ప్రచార సాధనాలను, మాధ్యమాలను చక్కగా వినియోగిస్తున్నారు. వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి, వారి కోసం ప్రార్థించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ప్రభువు తానే ఎన్నుకున్న ప్రచార సాధనం, మాధ్యమం ఏమిటి అని మనం అడిగితే ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనంలో చెబుతూ ఉన్నాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు, నన్ను కూడా గుర్తించెదరు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇది సాధ్యమవ్వాలంటే ఒక సంఘంగా మనందరం జీవించటం ఎంతో ఆవశ్యమై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘ జీవనం ఆది నుండి ఎలా ఉన్నది, నేటికి కూడా ఎలా ఉండాలి అన్నది మనకు అపోస్తుల కార్యంలో 2-4 అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాం. అటు ఫాదర్ రాయన్న గారు అయితేనేమి, మరి జోజిబాబు గారు అయితేనేమి, జోనెస్ బిషప్ గారు చక్కగా ఈనాడు ఆ అపోస్తుల కార్యంలో ఉన్న తొలి క్రైస్తవ సంఘాన్ని గురించి మనకు తెలియపరిచి ఉన్నారు. వారు సమిష్టిగా, సమైక్యంగా ఒక సంఘంగా జీవించారు. అదే మనందరికీ కూడా ఆదర్శం. 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండిరి. దీని అర్థం ఒక ఐక్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, సహృద్భావం కలిగినటువంటి సంఘంగా వాళ్ళు జీవించారు. అది నేటికి కూడా మనకు ఆదర్శంగా ఉంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే ప్రభు ఇది మనకు ఈ తొలి క్రైస్తవ సంఘాన్ని ఆదర్శంగా ఇస్తూ ఉన్నారు. మరి ఈనాడు మనం 2వ పట్టణంలో ఆలకించి ఉన్నాం. ఏ విధంగా పునీత పౌలు తాను కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో మనకు చెప్పాడు, మనకు హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు. 11వ వచనంలో, యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరును వేయజాలరు అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తానే స్వయముగా ఉద్దేశించి, శాసించి, తాను మూలరాయిగా ఉంటూ అపోస్తుల యొక్క విశ్వాసం అనే పునాదిపై తానే స్వయంగా నిర్మించిన, ఏర్పరిచిన, స్థాపించిన సంఘం మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే
సార్వత్రిక సత్య సంఘం, విశ్వవ్యాప్తమైన వసుదైక కుటుంబం అని మనం గుర్తించాలి. యెషయా ప్రవక్త 56వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రవచించిన విధంగా, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను స్వీకరింతును అని చెప్పాడు. అంతేకాకుండా నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుతూ, ఆ పర్వతము, ఆ మందిరము మన ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభువే ఇజ్రాయేలును ప్రవాసము నుండి కొనివచ్చి అన్య జనులను కూడా తీసుకొని వచ్చి ఆ ఇజ్రాయేలుతో చేర్చెదరని ప్రమాణము చేసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘంగా ఉన్న మనం ఈ అదృష్టం, ఈ భాగ్యం మరెంతో మందికి లభించటానికి ప్రార్థించాలి, ప్రయత్నించాలి, పరిచర్యను చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ కూడా నా వద్దకు ఆకర్షింతును అని చెప్పాడు. ఆ విధంగా అందరినీ కూడా ఆకర్షించున్నది, అందరి కోసం ఉద్దేశించబడినది, అందరినీ కూడా హక్కున చేర్చుకునేదే మన యొక్క ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సంఘం అన్నదాన్ని మనము గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘంలోనే ప్రభువు మాటలను మనం నెరవేరుస్తూ భారముచే అలసి ఉన్న సమస్త జనులను నా వద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదును అన్న ప్రభువు మాటలను నెరవేర్చటంలోనే మన సత్య కథోలిక సభ నిమగ్నమై ఉన్నది. నిరంతరము కూడాను అది అందరినీ ఆహ్వానించినది, అందరి కోసం ప్రభు ఉద్దేశించినది. సార్వత్రిక సంఘం, వసుదైక కుటుంబం, మన ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారు, క్యాథలిక్ సంఘం ఎప్పుడు స్టాపింది అన్న చర్చ ఎంతోమంది చేస్తూ ఉంటారు. అదేదో 3వ శతాబ్దం అని, మరి 10వ శతాబ్దం అని, ఈ విధంగా రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయం మన అగ్రపీఠాధిపతులు చెప్పినట్టుగా బెత్లెహేములోనే ప్రభు జన్మించినప్పుడు నాటి వార్తాహరులు, దూతలు ఆకాశము నుండి వెలుగెత్తి చెప్పారు, సమస్త జాతి జనులకు కూడా ఒక శుభవర్తమానమును, ఒక రక్షకుడు జన్మించి ఉన్నాడు అని చెప్పారు. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక అని అన్నప్పుడే ప్రారంభమైంది మన కథోలిక సంఘం. సమస్త జనులకు పరమానందమును కలిగించు శుభ సమాచారము వినిపించదము అన్నప్పుడే మన సత్య ఏక కథోలిక సంఘం ప్రారంభమైంది. కానీ ఎప్పుడైతే ప్రభు తన శిష్యులను ఉద్దేశించి మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర అది కాదు ముందు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్నప్పుడే మన కథోలిక సంఘం ప్రారంభమైంది. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులు చేయుడు అన్నప్పుడే ప్రారంభమైంది మన ఏక పవిత్ర సత్య కథోలిక అపోస్తలిక సంఘం. క్యాథలిక్ అన్నది ఒక క్యాప్షన్, అది ఎవరు ఎప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు, పెట్టి ఉండొచ్చు. కానీ ఈ యొక్క సత్యం, ఈ వాస్తవం అన్నది
క్రీస్తు కాలమునందునే, అపోస్తుల కాలములోనే మన ఈ ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం ఆరంభమైనదన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-20 వచనాల్లో చూసినట్లయితే, ఎప్పుడైతే ప్రభు సిమోనుతో నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపలేవు అని అన్నాడో, అలాగే నేను పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును అని ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, అప్పుడే ఈనాడు మనకున్నటువంటి జగద్గురువులు శ్రీసభ అధికారి పేపసి పాపు గారిని ఏర్పరచడం, పేపసి అన్నది స్థాపించటం, ప్రారంభించటం అన్నది స్వయంగా ప్రభు మాటల్లోనే పేతురు రూపంలో అది ప్రారంభమైంది. నేటికి నిరంతరంగా అది కొనసాగుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విధంగా మనం ఈ ఏక పవిత్ర కథోలిక అపోస్తుల సంఘం అన్నది క్రీస్తువే అపోస్తుల కాలములోనే ఆరంభించబడినది అన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇలాంటి ఏక పవిత్ర సత్య కథోలిక సంఘంలో, అపోస్తోలిక సంఘంలో సభ్యులుగా ఉండటం అన్నది ఒక గొప్ప భాగ్యం, గొప్ప అదృష్టమై ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏ విధంగా అంటే, యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా ఉద్దేశించి తాను మూలరాయిగా అపోస్తుల విశ్వాస పునాదిపై నిర్మించబడినది కాబట్టి ఇది తెగిపోని నిరంతరమైనటువంటి కొనసాగుతూ ఉన్నటువంటి అపోస్తుల వారసత్వాన్ని కలిగి ఉన్నది కాబట్టి, ఇది సువార్త నిధులతో నింపబడి ఉన్నది కాబట్టి, ఈనాడు అందరూ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే అది మన ఏక పవిత్ర సత్య కథోలిక అపోస్తోలిక సంఘం ఇచ్చినటువంటి గొప్ప వరమే అని గ్రహించాలి. ప్రభు పౌలుతో చెప్పాడు, నా కృప నీకు చాలును అని. జీవితంలో మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాం, వాటి కోసమై ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఇచ్చిన సమాధానం, నా కృప నీకు చాలును. నీ జీవితం ఉన్న విధంగా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మరి వ్యాధులు అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నిటి నడుమ నా కృప నీకు తోడుగా ఉంటే చాలు అని ప్రభువు చెప్పాడు. ఆ కృపను మనకు అందించటానికే యేసు ప్రభు సిలువలో ఆయన ప్రక్క నుండి కారినటువంటి ఆ నీరు రక్తము ద్వారా జన్మించినటువంటిది. ఆ కృపలను మనకు అందించేటువంటి సాధనాలను కలిగి ఉన్నటువంటిదే మన ఏక కథోలిక, ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం ప్రియమైన సహోదరి సహోదరులారా. అందులోనే కృపా సాధనాలైనటువంటి వాహికలైనటువంటి 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం, పాప సంకీర్తనం, దివ్య సప్రసాదం, జ్ఞాన వివాహం, గురు పట్టాభిషేకం, అవస్థ అభ్యంగనం. ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి ఆ కృపను, నా కృప నీకు చాలును అని చెప్పినటువంటి ఆ ప్రభు దానిని మనం అందించటానికే మన ఈ సత్య ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘాన్ని స్థాపించాడు. అందులో ఈ నిధులను ఉంచాడు, ఈ సాధనాలను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంచటానికి ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు తన అపోస్తులను
ఆ అపోస్తుల వారసత్వంలో అభిషిక్తులైన గురువులతో తన యాజకత్వాన్ని, తన గురుత్వాన్ని పంచుకున్నటువంటి అభిషిక్తులైనటువంటి గురువులను మనము కలిగి ఉన్నాము. మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా ప్రార్థన చేయవచ్చు, ఎవరైనా వాక్యాన్ని బోధించవచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు, కానీ సేవలు కానీ ఒక అపోస్తుల వారసత్వంలో యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని పంచుకొని అభిషిక్తులైనటువంటి గురువులను కలిగి ఉండటం అన్నది మనకు గొప్ప భాగ్యముగా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా స్త్రీలందరిలో ధన్యురాలు, ఆ మాటకొస్తే మానవులందరిలో కూడా ధన్యురాలైనటువంటి తల్లి మరియను మనం కలిగి ఉన్నాము. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఏ పాపు గారో, బిషప్ గారో, గురువు గారో చేసిన ఏర్పాటు కాదు, ప్రభువే చేసిన ఏర్పాటు. సృష్టి ఆది నుండి కూడా ఆదిలోనే దేవుని మదిలో మెదిలి జన్మించినటువంటి మానస పుత్రిక ఈ తల్లి మరియా. పౌలు గలతీలకు రాసిన లేఖలో చెప్పినట్టుగా 4వ అధ్యాయంలో సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మన మధ్య ఒక స్త్రీ ద్వారా జన్మించారు. ఆ స్త్రీ అంటే నూతన ఏవ తల్లి మరియా అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె జీవితం మనకు ఆదర్శం. మనకు పదే పదే గుర్తు చేయటానికి, మీరు ఆయన చెప్పినట్లు చేయటానికి, చేయండి అని చెప్పటానికి ఆమె ఉంది. అదేవిధంగా ఆమె మన తరపున తండ్రి దేవుని తన కుమారుడైన యేసుక్రీస్తు చెంత ప్రార్థన చేస్తుందన్నది మన నమ్మకం. అలాంటి భాగ్యాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. వీటన్నిటిని బట్టి మనం గ్రహించాలి, ఒక కథోలిక క్రైస్తవ సంఘంలో సభ్యులుగా ఉండటం అన్నది ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప దీవెన అని మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగ్యం ఎంతోమందికి లభించాలని చెప్పి మనం ప్రార్థించాలి, మనందరం ప్రయత్నించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇది కేవలం ఒక భాగ్యమే కాదు, ఒక గొప్ప బాధ్యతగా కూడా ఉంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పినట్లు మనం చేయటం మన బాధ్యత. ఆయన ఆజ్ఞలను పాటించటం అన్నది, వాటి ప్రకారం జీవించటం అన్నది మన బాధ్యత. సువార్త బోధనలను అనుసరించి సువార్త విలువలను పాటిస్తూ జీవించటం అన్నది మన యొక్క బాధ్యత. మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన కుటుంబంగా జీవించాలి, ఒక బాధ్యతాయుతమైన సంఘంగా మనం జీవించాలి. వివాహ సందర్భంలో మరి దంపతులు, వధూవరులు ప్రమాణం చేస్తూ ఉన్నారు, దేవుని అనుగ్రహం వల్ల మాకు లభించే సంతానాన్ని మరి తిరుసభ చట్టముల ప్రకారం, సువార్త నియమముల ప్రకారం పెంచుతామని మాట ఇస్తున్నారు. అదేవిధంగా మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు కూడా మీరు మాట ఇస్తూ ఉన్నారు. మీరిచ్చిన మాట మీ యొక్క బాధ్యతగా ఉంటుంది, బిడ్డల యొక్క హక్కుగా ఉంటూ ఉంది, వారి ఆధ్యాత్మిక హక్కుగా ఉంటూ ఉంది. ఆ బాధ్యతలు నిర్వర్తించటమే ఒక చక్కని బాధ్యతాయుత కుటుంబంగా జీవించటం, వాటన్నిటికీ చక్కని అవకాశాలను, వాతావరణాన్ని సృష్టించటమే ఒక బాధ్యత గల సంఘంగా ఉండటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా 10 ఆజ్ఞలను ఎలా పాటించాలో, అలాగే మన తల్లి శ్రీసభ మనకిచ్చినటువంటి 6 ఆజ్ఞలను, కట్టడలను కూడా మనం పాటించాలి. ఇక పునీత పౌలు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని? ఎవరైనను, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని కూడా ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? షబాసాన్ని వెన్నుతట్టి మెచ్చుకుంటాడా? లేదు. దేవుడు కూడా వానిని ధ్వంసము చేయును అని చెబుతూ ఉన్నాడు. ఇది ఒక
హెచ్చరికగా ఉంటూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు తర్వాత చెప్తూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమని మీకు తెలియదా? మీరు పవిత్రాత్మ యొక్క నివాసము, పవిత్రాత్మ ఆలయమై ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ ఆలయం భవనం అనే ఆలయం, మనం నిర్మించుకున్నటువంటి భవనం అనే ఆలయం, జ్ఞానస్నానం పొంది ప్రభువును నమ్మి విశ్వసించి జీవించే ప్రతి వ్యక్తి కూడా, ఆ వ్యక్తి శరీరం కూడా దేవుని ఆలయంగా ఉంటూ ఉన్నది. జ్ఞాన వివాహం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ఏర్పడిన ప్రతి కుటుంబం కూడా దేవుని ఆలయముగా ఉంటూ ఉన్నది. అలాంటి కుటుంబాలతో సమూహంతో కూడినటువంటి సంఘం కూడా ఒక దేవుని ఆలయంగా ఉంది. ఆ రీతిగా గ్రామ సంఘం, విచారణ, మేత్రాసనం, విశ్వశ్రీ సభ దేవుని ఆలయముగా ఉంటూ ఉన్నాయి. ఈ ఆలయమును మనం ఆయా ఆలయాల మన యొక్క దుర్మాతృక ద్వారా, మన యొక్క చెడు మాటల ద్వారా, చెడు రాతల ద్వారా, చెడు పనుల ద్వారా ధ్వంసం కలిగిస్తే, పిల్లలకు దుర్మాతృకనిస్తే, సంఘములో శాంతికి ఐక్యతకు భంగం కలిగిస్తే, సంఘం యొక్క అభివృద్ధికి ఆటంకంగా నిలబడితే ఆ ప్రభు ఆలయాన్ని ధ్వంసం చేసిన వాళ్ళం అవుతాం. అలా ధ్వంసం చేసిన వారిని ప్రభువు కూడా ధ్వంసము చేయును అని పునీత పౌలు మనకు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. కరుణామయుడు, శాంతి దూత అయినటువంటి ప్రభు ఎందరినో క్షమించాడు. ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళందరినీ క్షమించాడు. చివరకు శిలువపై, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వారిని క్షమించుమని ప్రార్థించాడు. కానీ రెండు విషయాలలో ప్రభు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి అవుతున్నాడు, తీవ్రమైనటువంటి శిక్షను విధిస్తూ ఉన్నాడు. మొదటిది, ఈ చిన్ని బిడ్డలలో ఏ ఒక్కరికి దుర్మాతృకనిచ్చినా అట్టి వారిని ఏ విధంగా శిక్షించమన్నాడు? 0 టాలరెన్స్. అంటే అలాంటి వారిని ఎత్తైన పర్వతం పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు. అది చాలదన్నట్టు ప్రభు వాడిని ఆ ఎత్తైన పర్వతం నుండి సముద్రంలో పడేయాలన్నాడు. అలా సముద్రంలో పడేయటం కూడా సరిపోదు, మరి ఈదటానికి కూడా అవకాశం లేకుండా, తప్పించుకునే అవకాశం లేకుండా మెడ చుట్టూ ఒక తిరుగుడు రాయిని కట్టి మళ్ళీ సముద్రంలో పడవేయండి అని చెప్తూ ఉన్నాడు. ఇదే 0 టాలరెన్స్ ప్రియమైన సహోదరు. కాబట్టి చిన్న బిడ్డల పట్ల, వీరిని, ఈ చిన్న బిడ్డలను ఆదరించిన వారు నన్ను ఆదరిస్తున్నాడు అని, వీరికి ఎవరు దుర్మాతృకనిచ్చినా అలాంటి వాళ్ళని మన్నించే ప్రసక్తే లేదని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక రెండవదిగా, ప్రభు తన ఆలయాన్ని ఒక వర్తక స్థలంగా చేస్తే నా ఆలయం పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహిస్తూ వేస్తూ ఉన్నదని ఆయన అక్కడ ఉన్న తాళ్ళను కొరడాలుగా పేర్చి వాళ్ళను అక్కడి నుంచి తరిమి కొట్టాడు. అక్కడ ఉన్న వస్తువులని కూడా చెల్లాచెదురు చేశాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభువుకు తన ఆలయం పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి ఎలాంటిది అని. దానిని ధ్వంసం చేసిన ఎడల ఆయన కూడా మనల్ని ధ్వంసం చేస్తాడు. దీనిని మనం పాజిటివ్గా తీసుకొని, అదే మనము ఈ ఆలయం పట్ల శ్రద్ధ వహిస్తే, ఆసక్తిని కనపరిస్తే, దాని యొక్క అభివృద్ధికి మనం తోడ్పడితే దేవుడు మనను ఎంతగా దీవిస్తాడు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనల్ని దీవిస్తారని కూడా పరోక్షంగా మనకు చెప్పటం జరుగుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఆనందం, ఈ కృతజ్ఞత అన్నది మనలో నిరంతర ప్రక్రియగా ఉండాలని, మనలో ఉన్న నిరీక్షణ ఎల్లప్పుడూ కూడా నిరాశపడకుండా చేయటానికే ఈ జూబిలీ వేడుకలు, మళ్ళీ వచ్చే ఈ జూబిలీ వేడుకలు మనలో నిరంతరం ఆనందంతో, కృతజ్ఞతతో నింపాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను సమర్పిద్దాం. ఇది ప్రత్యేకమైన సమయం
కాబట్టి విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించటానికి దయచేసి అందరూ లేచి నిలబడండి.